నమస్తే ఫ్రెండ్స్, యాప్ టు టాక్స్ యూట్యూబ్ ఛానల్కి స్వాగతం సుస్వాగతం. 60 డేస్ మ్యారథాన్ సిరీస్ ఇది కంప్లీట్గా ఏఎల్పి టెక్నీషియన్స్ కోసం. మనం డే వైజ్గా మీకు ఎవ్రీడే మీకు ఒక వీడియో ప్రొవైడ్ చేస్తున్నాను. ఈ సిరీస్లో మెయిన్గా మనం ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ తీసుకొని చాప్టర్ వైజ్గా ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో షార్ట్ కట్స్ అండ్ ఆప్షన్ ఎలిమినేషన్ ద్వారా మన ప్రాబ్లమ్స్ అనేవి ఎలా సాల్వ్ చేయాలో క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. సో ఎవ్రీడే మీకు ఈవినింగ్ 9:30కి వీడియో అనేది ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. ఒకవేళ మీకు బేసిక్ కాన్సెప్ట్ క్లియర్ కాకపోతే, నేను కాన్సెప్ట్ మొత్తం కంప్లీట్గా నేర్చుకోవాలి, నాకు అన్ని ఎగ్జామ్స్కి యూజ్ అయ్యే విధంగా నేను కాన్సెప్ట్ నేర్చుకోవాలనుకుంటే మాత్రం మన యూట్యూబ్ ఛానల్లోని యాప్ టు టాక్స్ ప్లేలిస్ట్లో ఆర్ఆర్బీ మ్యాథ్స్ అని ఉంటుంది. ఈ సిరీస్ ఫ్రీ రైల్వే బ్యాచ్ అనమాట. ఈ సిరీస్ అన్ని ఎగ్జామ్స్కి యూజ్ అవుతుంది. ఏఎల్పి, ఆర్పిఎఫ్, గ్రూప్ డి, ఎన్టీపీసీ టెక్నీషియన్స్. ఈ సిరీస్ యొక్క మెయిన్ యూజ్ ఏంటంటే అన్ని ఎగ్జామ్స్కి యూజ్ అయ్యే విధంగా అన్ని మోడల్స్ కవర్ చేస్తూ డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. సో ఎల్సీఎం అండ్ హెచ్సిఎఫ్ టాపిక్ కూడా కవర్ చేశాను. ఒకవేళ కాన్సెప్ట్ డౌట్గా ఉంటే ప్లేలిస్ట్లో కంప్లీట్ కాన్సెప్ట్ చూడండి. ఆ కాన్సెప్ట్ క్లియర్గా ఉంది, నేను ఇంకా క్వశ్చన్స్ బాగా ప్రాక్టీస్ చేయాలనుకుంటే మాత్రం ఈ 60 డేస్ మ్యారథాన్ సిరీస్లో క్వశ్చన్స్ అనేవి ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూ ఎలా చేయాలో వీడియోస్ జాగ్రత్తగా చూడండి, ఎక్కడ వీడియో స్కిప్ చేయకూడదు. ఒకవేళ మీకు ఏమైనా డౌట్ ఉంటే కామెంట్లో తెలియచేయండి. లాస్ట్ వీడియోలో ఎల్సీఎం అంటే ఏంటిది, వాటి బేసిక్ కాన్సెప్ట్, మన ప్రాబ్లమ్స్ ఎలా చేయాలి, అలాగే హెచ్సిఎఫ్ అంటే ఏంటిది అని మనం లాజికల్ వేలో ఎలా చేయాలి, బేసిక్ కాన్సెప్ట్ ఎక్స్ప్లెయిన్ చేశాను. అలాగే మనం కొన్ని ప్రాబ్లమ్స్ కూడా సాల్వ్ చేశాము. ఈ సిరీస్లో మనం తీసుకున్న ప్రతి క్వశ్చన్ ఆర్ఆర్బీ, ఏఎల్పి అండ్ టెక్నీషియన్ అడిగిన క్వశ్చన్స్ మాత్రమే. నేను టు ద పాయింట్ ఎగ్జామ్కి యూజ్ అయ్యే విధంగా అవే క్వశ్చన్స్ తీసుకొని ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను అనమాట. సో ఫస్ట్ క్వశ్చన్ చూద్దాం. ఎల్సీఎం ఆఫ్ 15, 18, 24. 15, 18, 24 యొక్క కసావ ఎంతో మనం కనుక్కోవాలి. నెంబర్స్ చూడండి. 15, 18, 24. మన క్వశ్చన్స్ అనేవి ఏం చేయొచ్చు, ఓవరాల్గా చేయొచ్చు, లేదు ప్రైమ్ ఫ్యాక్టర్స్ మీదలో కూడా చేయొచ్చు అనమాట. మనం నెంబర్స్ అనేవి వాటి యొక్క మల్టిపుల్స్ మనకు వస్తే ఓవరాల్గా చేయండి, లేదనుకోండి ప్రైమ్ ఫ్యాక్టర్స్ మీదలో చేయండి. ఈ ఫస్ట్ ఏం చేస్తానంటే ఈ 3 నెంబర్స్లో కామన్ ఫ్యాక్టర్ ఏముంది, హైయెస్ట్ కామన్ ఫ్యాక్టర్ 3 ఉంది కదా, 3 తీస్తాను నేను. 3 5 15, 3 6 18, 3 8 24. నెక్స్ట్ 6, 8 ఇవేంటిది, కామన్ ఫ్యాక్టర్ ఉంది కదా. ఈ 2 నెంబర్స్కి ఎల్సిఎం ఎంత వస్తుంది, 6, 8. మ్యాక్సిమం నెంబర్ ఎంత, 8. 6తో డివైడ్ అవ్వదు. 8 2 ఎంత, 16 పోదు. 8 3 ఎంత, 24. 6కి 8కి ఎల్సిఎం ఎంత వస్తుంది, 24 అవుతుంది. ఈ ప్రొసీజర్ ఎందుకు చెప్తున్నా అంటే నేను మొత్తం కోప్రైమ్ నెంబర్స్ కాన్సెప్ట్లోకి డివైడ్ చేస్తున్నాను. నెక్స్ట్ 5 4 ఎల్సిఎం ఎంత, 5 4 కోప్రైమ్ నెంబర్సే కదా, ఎల్సిఎం ఎంత వస్తుంది, వాటి యొక్క ప్రొడక్ట్ అవుతుంది. 5కి 4కి ఎల్సిఎం ఎంత వస్తుంది, 100, 120 ఇంటూ ఈ 3 ఉంది కదా, 3, దట్ ఈజ్ ఈక్వల్ టు 360 ఈజ్ అవర్ ఆన్సర్. లేదు ఇది మీకు కన్ఫ్యూజన్గా ఉంది అనుకుంటే మీరు ప్రైమ్ ఫ్యాక్టర్స్ మొదల్లో రాయొచ్చు. 15, 18, 24. 15 ఎలా రాయొచ్చు, 3 × 5. 18 ఎలా రాయొచ్చు, 9 2. 9 ప్రైమ్ నెంబర్ కాదు కాబట్టి 3² × 2. 3 8, 3 × 8 ప్రైమ్ నెంబర్ కాదు కాబట్టి 2³ రాయొచ్చు. మొత్తం బేస్ వాల్యూస్ రాయండి. 2 × 3 × 5. 2 యొక్క హైయెస్ట్ పవర్ ఎంత, 3. 5 యొక్క హైయెస్ట్ పవర్ ఎంత, 3 యొక్క హైయెస్ట్ పవర్ ఎంత, 2. 5 యొక్క హైయెస్ట్ పవర్ ఎంత, 1. 2³ అంటే 8, 3² అంటే 9, 5. మల్టిప్లికేషన్లో మనకు 5 వస్తే ఫస్ట్ ఈవెన్ నెంబర్తో మల్టిప్లై చేయండి. 5 8 ఎంత, 40. 4 9 ఎంత, 36, 360. మీరు ఇలా తీసుకుని ఆన్సర్ పెట్టేయచ్చు, ఇలా తీసుకున్నా సరే ఆన్సర్ పెట్టేయచ్చు. లేదు నాకు అంత టైం లేదు అనుకుంటే, ఒకవేళ ఆప్షన్ ఎలిమినేషన్ మెథడ్లో మీరు అప్లై చేయాలనుకుంటే ఒకసారి జాగ్రత్తగా చూడండి. మ్యాక్సిమం నెంబర్ ఎంత ఉంది, 24 ఉంది. అంటే ఎల్సిఎం కంపల్సరీగా మ్యాక్సిమం నెంబర్ రావచ్చు, లేకపోతే వాటి యొక్క మల్టిపుల్స్ రావచ్చు. అంటే ఇక్కడ నేను ఆప్షన్ బి ఎలిమినేట్ చేయొచ్చు, ఆప్షన్ సి కూడా ఎలిమినేట్ చేయొచ్చు. లేదనుకోండి 2 ఆప్షన్స్ ఎలిమినేట్ అయిపోయినాయి. ఈ 2 ఆప్షన్స్లో 50-50 ఛాన్స్ ఏదో ఒకటి కళ్ళు మూసుకొని పెట్టేయండి. నెక్స్ట్ వన్, హెచ్సిఎఫ్ ఆఫ్ 24, 60, 90. 24, 60, 90ల గసాబా ఎంతో మనం కనుక్కోవాలి. 24, 60, 90. ఇక్కడ మినిమం డిఫరెన్స్ తీసుకోండి. మినిమం డిఫరెన్స్ ఎంత ఉంది, 30 ఉంది. ఇప్పుడు మనకి హెచ్సిఎఫ్ ఏంది అయితే 30 రావాలి, లేకపోతే వీటి యొక్క ఫ్యాక్టర్స్ రావాలి. ఫస్ట్ హైయెస్ట్ ఫ్యాక్టర్ ఎంత ఉంది ఇక్కడ, 12. 12 అనేది 30 యొక్క మల్టిపుల్సా, కాదు, అంటే 12 రాదు. నెక్స్ట్ హైయెస్ట్ నెంబర్ ఏముంది, 6 ఉంది. సో 60 అనేది 30 యొక్క మల్టిపుల్ కదా. ఇప్పుడు మొత్తం చెక్ చేద్దాం. 24లో 6 ఉంది, 60లో 6 ఉంది, 90లో 6 ఉందా, 96తో డివైడ్ అవుతుందా, 15 4 90, ఇది కూడా డివైడ్ అవుతుంది కాబట్టి ఆప్షన్ బి ఈజ్ కరెక్ట్. నెక్స్ట్ వన్, ఫైండ్ ద ఎల్సిఎం ఆఫ్ 34, 51,
68. 34, 51, 68 యొక్క కసాగు కనుక్కోవాలి. 34, 51, 68. ఇది నాకు నెంబర్స్ చూడగానే నాకేమర్థమవుతుందంటే వీటిలో హైయెస్ట్ కామన్ ఫ్యాక్టర్ 17 ఉంది. కామన్ తీయండి. 17 34, 17 3 51, 17 4 68. ఇప్పుడు 2 4 ఈ రెండు ఏంటి ఈవెన్ నెంబర్స్ కదా, వీటికి ఎల్సిఎం ఎంత వస్తుంది? 2 4 ఎల్సిఎం ఎంత వస్తుంది? 4 అవుతుంది. ఓకే, ఈ 2కి 4కి బదులు ఎంత రాయొచ్చు? 4 రాయొచ్చు కదా. తర్వాత ఏముంది? 3 ఉంది. 4 3 ఏ నెంబర్స్? కోప్రే నెంబర్స్. వీటికి ఎల్సిఎం ఎంత వస్తుంది? వీటి యొక్క మల్టిపుల్సే కదా వచ్చేది. 4 3 ఎంత? 12. ఇంకేం మిగిలింది? 17. సో మీరు మొత్తం మల్టిప్లై చేయాల్సిన పని కూడా లేదు. యూనిట్ ప్లేస్ వాల్యూ చెక్ చేస్తే మొత్తం ఎలా ఉన్నాయి? డిఫరెంట్గా ఉన్నాయి. 12 ఎంత? 84. యూనిట్ ప్లేస్ వాల్యూ 4 ఎక్కడ ఉంది? ఆప్షన్ బి ఈజ్ కరెక్ట్. లేదు, 12 84, 12 12 ప్లస్ 8 20 204. ఆప్షన్ బి ఈజ్ కరెక్ట్. మ్యాక్సిమం క్యాలిక్యులేషన్స్ లేకుండా ప్రాబ్లమ్ సాల్వ్ చేయండి. నెక్స్ట్ వన్, ఎల్సిఎం ఆఫ్ 3 నెంబర్స్ ఆర్ 45, 30 అండ్ 35. 45, 30 మరియు 35 యొక్క కసాగు ఎంతో మనం కనుక్కోవాలి. నెంబర్స్ చూడండి. ఫస్ట్ 45, 30, 35. ఈ మూడిట్లో హైయెస్ట్ కామన్ ఫ్యాక్టర్ ఏముంది? 5 ఉంది కదా. 5 9 45, 5 6 30, 5 7. ఈ రెండు కామన్ ఉన్నాయి కాబట్టి 9కి 6కి మొత్తం 3 కోప్రే నెంబర్స్ ఉంటే ఎల్సిఎం వాటి యొక్క ప్రొడక్ట్ వచ్చేది. ఇది 3 కోప్రే నెంబర్స్ కాదు కాబట్టి ఫస్ట్ ఏం చేస్తారు? ఈ రెండు నెంబర్స్కి ఎల్సిఎం అనుకోండి. 9 6 ఎల్సిఎం ఎంత వస్తుంది? 18 అవుతుంది. నెక్స్ట్ 18 7 ఏంటిది? కోప్రే నెంబర్సే కదా. ఇప్పుడు ఎల్సిఎం ఎంత వస్తుంది? వీటి యొక్క ప్రొడక్ట్ 18 ఇంటూ 7 మల్టిప్లై చేయండి. నెక్స్ట్ 5 ఉంది కాబట్టి 5తో మల్టిప్లై చేయండి. 5 అంటే ఫస్ట్ ఈవెన్ నెంబర్తో మల్టిప్లై చేయండి. 5 15 18 5 ఎంత? 90. 0 9 7 ఎంత? 63. 63. 630 ఈజ్ అవర్ ఆన్సర్. ఆప్షన్ ఏ ఈజ్ కరెక్ట్. నెక్స్ట్ ఎల్సిఎం ఆఫ్ 14, 35, 56. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. ఎల్సిఎం ఆఫ్ 14, 35, 56. 14, 35, 56 యొక్క కసాగు ఎంతో కనుక్కోండి. 14, 35, 56. హెచ్సిఎఫ్ అనేది 56 కానీ వాటి యొక్క మల్టిపుల్స్ కానీ వస్తుంది. ఇప్పుడు చూడండి, 15 14తో డివైడ్ అవుతుంది కదా. 14 4 56. 14కి 56కి మధ్య ఎల్సిఎం ఏమవుతుంది? 56 అవుతుంది కాబట్టి తీసేయండి. చూడండి, ఈ రెండింటిలో హైయెస్ట్ కామన్ ఫ్యాక్టర్ ఏముంది? 7 ఉంది కదా. 7 5 ఎంత? 35. నెక్స్ట్ 7 8 56. ఈ రెండు కోప్రే నెంబర్స్ కాబట్టి ఎల్సిఎం ఏమవుతుంది? వాటి యొక్క మల్టిపుల్స్ అవుతుంది. 5 ఇంటూ 8. ఇంకేం మిగిలింది? 7. మల్టిప్లికేషన్స్లో 5 ఉంటే ఏం చేయాలి? ఈవెన్ నెంబర్తో మల్టిప్లై చేయండి. 5 8 ఎంత? 40. 0 4 7 ఎంత? 28. 280. ఆప్షన్ ఏ ఈజ్ కరెక్ట్. మనకి 2తో పాయింట్ ఎగ్జామ్ ఓరియంటెడ్లో క్వశ్చన్స్ ఎలా చేయాలో ఆ ట్రిక్స్ మనకు తెలియాలి. వీటిని మీరు ప్రైమ్ ఫ్యాక్టర్స్ మధ్యలో చేయొచ్చు, ఎలా అన్నా చేయొచ్చు, కానీ తక్కువ టైంలో ఏ ప్రొసీజర్ అవుతుందో అది చేయాలి మనం. నెక్స్ట్ వన్, ఎల్సిఎం ఆఫ్ 37, 111, 148. ఈ 3 నెంబర్స్ యొక్క కసాగు కనుక్కోవాలి. చూడండి, మ్యాక్సిమం క్వశ్చన్స్ అన్ని వీటి యొక్క హైయెస్ట్ కామన్ ఫ్యాక్టర్ బయట తీస్తే ప్రాబ్లం ఈజీ అయిపోతుంది. 37, 111, 148. చూడండి, ఈ మూడిట్లో హైయెస్ట్ కామన్ ఎంత ఉంది? 37 ఉంది. 37 1 37. 37 కూర్చోండి, యూనిట్ ప్లేస్ వాల్యూ ఎంత? 1. ఇక్కడ ఎంత ఉంది? 3 ఉంది. 7ని ఏ నెంబర్తో మల్టిప్లై చేస్తే 3 వస్తుంది? 1 వస్తుంది. 3నే కదా. 3 30, 90, 3 21, 111. నెక్స్ట్ ఇక్కడేమో 8 ఉంది. ఇక్కడ ఎంత ఉంది? 7 ఉంది. 7ని ఏ నెంబర్తో మల్టిప్లై చేస్తే నాకు 8 వస్తుంది? 4 కదా. 4 7 28, 4 3 12, 1 2 14. సో 4. మీరు హైయెస్ట్ కామన్ ఫ్యాక్టర్ తీయగలిగితే ఇంక ప్రాబ్లం అయిపోయినట్టే. ఓకే, ఇప్పుడు చెప్పండి. 1 3 4 ఏంటిది? కోప్రే నెంబర్సే కదా. ఎల్సిఎం ఏమవుతుంది? వాటి యొక్క ప్రొడక్ట్ అవుతుంది. 3 ఇంటూ 4. ఇక్కడ ఏముంది? 37. 3 4 ఎంత? 12. 12 7 ఎంత? 84. 12 3 36. 1 8 44. ఆప్షన్ బి ఈజ్ కరెక్ట్. జనరల్గా క్వశ్చన్స్ అయితే మనం ఆప్షన్ ఎలిమినేషన్ విధంలో బాగా చేసేవాళ్ళం. కానీ చూడండి, మనకి ఇక్కడ మీకు ఏఎల్పిలో అసలు ఆప్షన్ ఎలిమినేషన్ మీద అప్లై చేద్దామని రావట్లా. సో ఈ టైప్ ఆఫ్ క్వశ్చన్స్ మీరు ఈ ట్రిక్ ఫాలో అవ్వండి. కోప్రే నెంబర్ కాన్సెప్ట్ యూజ్ చేసి ప్రాబ్లమ్స్ని మనం ఈజీగా చేసేస్తున్నాం మనం. నెక్స్ట్ వన్, హెచ్సిఎఫ్ ఆఫ్ 42, 63, 105. ఈ 3 నెంబర్స్ యొక్క మనం గసావా కనుక్కోవాలి. 42, 63, 105. ఆ మినిమం డిఫరెన్స్ మనకి ఎక్కడ వస్తుంది? ఇక్కడే కదా. 3లోంచి 2 పోతే 1, 6లోంచి 4 పోతే
21. అయితే 21 రావాలి, లేకపోతే 21 యొక్క ఫ్యాక్టర్స్ రావాలి. అంటే ఆప్షన్ బి ఎలిమినేటివ్, ఆప్షన్ సి ఎలిమినేటివ్. 21 రావాలి, లేదా 21 యొక్క ఫ్యాక్టర్స్ అంటే ఈ నెంబర్స్ కంటే తక్కువే కదా. ఏమంటారు 21 తర్వాత 7 తర్వాత 3 తర్వాత 1 ఈ ఫ్యాక్టర్స్ రావాలి. దీన్ని వేస్ట్ చేసుకుని మనం ఆప్షన్ బి ఆప్షన్ సి ఎలిమినేట్ చేసేసాం. నెక్స్ట్ ఏంటిది 21 ఉంది, హైయెస్ట్ కామన్ ఫ్యాక్టర్ 21 కదా. 21తో డివైడ్ అవ్వాలంటే ఆ నెంబర్స్ దేంతో డివైడ్ అవ్వాలి? 3తో డివైడ్ అవ్వాలి, 7తో డివైడ్ అవ్వాలి. 3 యొక్క డివిజిబుల్ రూల్ ఏంది? సమ్ నెంబర్స్ 3తో డివైడ్ అవ్వాలి. 4 + 2 ఎంత? 6. ఓకే, 6 + 3 ఎంత? 9, 3తో పోతుంది. 1 + 5 ఎంత? 3. 1 + 5 6, ఇది కూడా 3తో పోతుంది. అంటే ప్రతి నెంబర్లో 3 వస్తుంది కంపల్సరీగా, 3 అయితే కంపల్సరీగా వస్తుంది. అంటే మనం హెచ్సిఎఫ్ అనేది 3 యొక్క మల్టిపుల్స్ మళ్ళీ మీరు 7 చెక్ చేయాల్సిన పని కూడా లేదు. కూర్చోండి, 2 ఆప్షన్స్ మిగిలినాయి. 7లో 3 ఉందా? లేదు, అంటే రాదు. 21 3 ఉంది కాబట్టి ఆప్షన్ డి ఈజ్ కరెక్ట్. లేదు నేను మళ్ళీ 7 కూడా చెక్ చేస్తానంటే చెక్ చేయండి. 7 ఆళ్ళు ఎంత? 42 పోతుంది. 7 9 63 పోతుంది. 15 7 105, ఇందులో కూడా 7 ఉంది. సో 7తో డివైడ్ అవుతుంది, 3తో డివైడ్ అవుతుంది. ఎంత అవుతుంది? 21 ఈజ్ ద ఆన్సర్. నెక్స్ట్ వన్, హెచ్సిఎఫ్ ఆఫ్ 162, 54, 135. చూడండి ప్రతి క్వశ్చను ఎల్సిఎం కనుక్కోండి, హెచ్సిఎఫ్ కనుక్కోండి. దీనికి మించి నెక్స్ట్ లెవెల్ క్వశ్చన్స్ అడగట్లా. 1-2 క్వశ్చన్స్ అడిగాడు, అవి కూడా నేను ఎక్స్ప్లెయిన్ చేశాను. 162కి, 54కి, 135కి హెచ్సిఎఫ్ కనుక్కోవాలి. సో మినిమం డిఫరెన్స్ ఎక్కడ వస్తుంది? ఇక్కడే కదా. 12లో నుంచి 5 పోతే ఎంత? 7. 5లో నుంచి 3 పోతే ఎంత? 2. అయితే హెచ్సిఎఫ్ అనేది 27 అన్నా రావాలి, లేదనుకోండి 27 యొక్క ఫ్యాక్టర్స్ అన్నా రావాలి. ఇప్పుడు చూడండి 27 ఉంది కదా ఇక్కడ. 27 అంటే ఫస్ట్ 9తో డివైడ్ అవ్వాలి. 27 అంటే ఏంటిది? 9 3లే కదా, 9తో డివైడ్ అవ్వాలి. 162, 9 యొక్క డివిజిబుల్ రూల్ ఏంది? సమ్ ఆఫ్ డిజిట్స్ అనేవి 9తో పోవాలి. 1 + 6 7, 7 + 2 ఎంత? 9, 9తో పోతుంది. 5 + 4 9తో పోతుంది. 1 + 3 4, 4 + 5 ఎంత? 9, ఇది కూడా 9తో పోతుంది కదా. అయితే 27 అన్నా రావాలి, లేకపోతే 9 అన్నా రావాలి. అంటే బి రాదు, డి రాదు. నెక్స్ట్, ఒకవేళ 27 యొక్క మల్టిపుల్స్ వస్తాయేమో చూడండి. 27 2 టైమ్స్ ఎంత? 54. అలాగే 27 4 టైమ్స్ తీసుకుని 4 7 28, అది రావట్లేదు. 27 5 టైమ్స్ తీసుకుంటే 5 ఏళ్ళు. 27 5 టైమ్స్ తీసుకోండి. 5 ఏళ్ళు 35, 5 ఏళ్ళు 10, 135. సో 135 కూడా డివైడ్ అవుతుంది. 162 ఉంది కదా, ఆ 27 6 టైమ్స్ తీసుకోండి. 6 ఏళ్ళు 42, 6 ఏళ్ళు 12, 4 ఎంత? 16, 162. అంటే అన్నిట్లో 27 ఉంది కాబట్టి హైయెస్ట్ కామన్ ఫ్యాక్టర్ ఏమవుతుంది ఇప్పుడు మనకి? 27. ఆప్షన్ సి ఈజ్ కరెక్ట్. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. ఫైండ్ ద ఎల్సిఎం ఆఫ్ 34, 85, 102. 34, 85 మరియు 102 లెక్క కసాగు ఎంతో మనం కనుక్కోవాలి. ఇప్పుడు చూడండి 34, 85, 102. ఇది చూడగానే ఈ రెండిట్లో 17 హైయెస్ట్ కామన్ ఫ్యాక్టర్ ఉంది. తీస్తాను నేను. 12 2 34, 12 5 17 5 85, 12 6 ఎంత? 12 6 ఎంత? 102. ఇప్పుడు 2 6, 2 నెంబర్స్ని కూడా మీరు ఏం చేస్తారంటే సింగిల్ నెంబర్లో కన్వర్ట్ చేయండి. 2కి 6కి ఎల్సిఎం ఎంత వస్తుంది? 6 అవుతుంది. అంటే 2 6 బదులు ఎంత రాయొచ్చు? నేను 6 రాయొచ్చు కదా. 5 6 ఏ నెంబర్స్? కోఆపరేటివ్ నెంబర్స్. అంటే ఎల్సిఎం ఎంత అవుతుంది? 5 × 6. ఇంకేం మిగిలింది? 17. ఓకే, మనకు 5 అంటే ఏం చేయాలి? ఈవెన్ నెంబర్తో మల్టిప్లై చేయండి. 5 6 ఎంత? 30, 0 వస్తుంది. 3 17 3 ఎంత? 51. 5 10. ఆప్షన్ ఏ ఈజ్ కరెక్ట్. నెక్స్ట్ వన్, ఫైండ్ ద హెచ్సిఎఫ్ ఆఫ్ 56, 140, 168. 56కి, 140కి, 168కి ఏం కనుక్కోవాలి? హెచ్సిఎఫ్ కనుక్కోవాలి. మినిమం డిఫరెన్స్ ఎంత ఉంది? 28. అయితే 28 రావాలి, లేదనుకోండి 28 యొక్క ఫ్యాక్టర్స్ రావాలి. ఒక నెంబర్ 28తో డివైడ్ అవ్వాలంటే నెంబర్ దేంతో డివైడ్ అవ్వాలి? 7 4లు 7తో డివైడ్ అవ్వాలి, 4తో డివైడ్ అవ్వాలి. ఇప్పుడు చూడండి 7 8 56 ఉంది, 7 20. నెక్స్ట్ 7 1 7, 7 2 14, 4 28. సో ఈ 3 నెంబర్స్ 7తో పోతున్నాయి. ఓకే, అలాగే 4తో డివైడ్ అవుతుందో చెక్ చేద్దాం. కంపల్సరీగా 7 అయితే హైయెస్ట్ కామన్ ఫ్యాక్టర్ ఉంది. నెక్స్ట్ 4 వస్తుందా చూద్దాం. 7 అయితే వస్తుంది. నెక్స్ట్ 56
4తో డివైడ్ అవుతుందా? 4 ఒకట్ల 4, 4 16 పోతుంది. 40 4తో డివైడ్ అవుతుంది. 4 యొక్క డివిజిబుల్ రూల్ అంటే లాస్ట్ 2 నెంబర్సే కదా. నెక్స్ట్ 68 4తో డివైడ్ అవుతుందా? 4 ఒకట్ల 4, 4 28 4తో డివైడ్ అవుతుంది. అంటే ఈ నెంబర్స్ 7తో డివైడ్ అయింది, 4తో డివైడ్ అయింది. అంటే హైయెస్ట్ కామన్ ఫ్యాక్టర్ ఎంత అవుతుంది? 28. ఆప్షన్ ఏ ఈస్ కరెక్ట్. 28 2 times 56, 28 5 times 140, 28 6 times 120, 168. ఆప్షన్ ఏ ఈస్ కరెక్ట్. నెక్స్ట్ వన్, హెచ్సిఎఫ్ ఆఫ్ సేమ్ 96 156 60 యొక్క గసావా కనుక్కోవాలి. 96 156 60 మినిమం డిఫరెన్స్ ఎంత వస్తుంది? 96కి 60కి ఎంత? 36. అయితే 36 రావాలి, లేకపోతే వాటి యొక్క ఫ్యాక్టర్స్ రావాలి. ఓకే, అంటే మనం 48 రాదు, ఇది మనం ఎలిమినేట్ చేయొచ్చు కదా. నెక్స్ట్ హైయెస్ట్ కామన్ ఫ్యాక్టర్ ఏముంది? 12 చూడండి. ఇప్పుడు మొత్తం చెక్ చేయండి. 96లో 12 ఉందా? 12 96 పోతుంది. ఇది 12 13, 12 ఒకట్ల 12 13, ఇది 12తో పోతుంది. 12 5 60. సో మూడిట్లో కామన్గా ఉంది కాబట్టి ఆప్షన్ ఏ ఈస్ కరెక్ట్. నెక్స్ట్ వన్, వాట్ ఈస్ ద లీస్ట్ నెంబర్ కన్సిస్టింగ్ ఆఫ్ 5 digit that is exactly divisible by 12, 18, 20, 25? ఈ క్వశ్చన్, ఈ టైప్ ఆఫ్ క్వశ్చన్స్ జనరల్గా మనం ఆప్షన్ ఎలిమినేషన్ మెథడ్లోనే చేయాలి. ఆ నెంబర్స్ ఏమున్నాయి? 12, 18, 20, 25. ఈ 4 నెంబర్స్తో డివైడ్ అయ్యే ఎన్ని డిజిట్ నెంబర్ కావాలంట? 5 digit నెంబర్ కావాలంట. లీస్ట్ 5 digit నెంబర్ కావాలి. జనరల్ వే చేస్తే ప్రాబ్లం లెంగ్తీ అవుతుంది కాబట్టి డివిజిబిలిటీ రూల్స్ కాన్సెప్ట్ అప్లై చేద్దాం. డివిజిబిలిటీ రూల్స్. సో డివిజిబిలిటీ రూల్స్ ఫస్ట్ ఏం చేయాలి? 10 చేయండి, తర్వాత 5 అంటే 5, లేకపోతే 9, 3 ఇలా చెక్ చేయాలి. ఇక్కడ మనకు 20లో 10 కనబడుతుంది కాబట్టి కంపల్సరీ యూనిట్ ప్లేస్ వాల్యూ ఉండాలి, 0 ఉండాలి. అన్నిట్లో 0 ఉన్నాయి. మనకు 0 పనికి 10 పనికి రాదు, 5 పనికి రాదు. నెక్స్ట్ 9 యొక్క మల్టిపుల్స్ ఉన్నాయా? 18 అనేది 9 యొక్క మల్టిపుల్సేగా. అంటే కంపల్సరీగా ఆప్షన్లో ఉండాలి 9తో డివైడ్ అయ్యే నెంబర్ ఉండాలి. 9 ఎక్కడ డివిజిబుల్ అయింది? సమ్ ఆఫ్ డిజిట్స్ 9తో పోవాలి. ఆప్షన్ ఏ సమ్ ఆఫ్ డిజిట్స్ ఎంత? 1, ఇది 9తో డివైడ్ అవ్వదు, ఆప్షన్ ఎలిమినేట్. ఆప్షన్ బి 1 + 8 ఎంత? 9, ఇది 9తో పోతుంది. ఆప్షన్ సి 1 + 1 ఎంత? 2, 2 + 2 4, 4 + 5 ఎంత? 9, ఇది కూడా డివైడ్ అవుతుంది. ఆప్షన్ డి 8 + 1 ఎంత? 9, 9 + 6 ఎంత? 15, 15 9తో పోతుందా? డివైడ్ అవ్వదు. అంటే 9 యూజ్ చేయడం వల్ల ఏ ఆప్షన్ ఎలిమినేట్ అయిపోయినాయి? 2 ఆప్షన్స్ అనేవి ఎలిమినేట్ అయిపోయినాయి. నెక్స్ట్ ఇంకేం చేస్తారు? 4 చెక్ చేయండి, 4 ఉందా లేదో చెక్ చేయండి. 4 3 12, 4తో డివైడ్ అవుతుంది. 4తో డివైడ్ అవ్వాలంటే కంపల్సరీగా ఏమి ఉండాలి? లాస్ట్ 2 నెంబర్స్ అనేవి 4తో డివైడ్ అవ్వాలి. ఆప్షన్ బి చూడండి, లాస్ట్ 2 zeros అంటే 100, 4తో డివైడ్ అవుతుంది. ఆప్షన్ సి 50 4తో డివైడ్ అవుతుందా? డివైడ్ అవుతుంది కాబట్టి ఈ ఆప్షన్ ఎలిమినేట్ చేయొచ్చు. ఆప్షన్ బి ఈస్ కరెక్ట్. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. LCM ఆఫ్ 2 numbers is 48, their ratio is 2:3. ఫైండ్ ద సమ్ ఆఫ్ ది నెంబర్స్ అన్నాడు. సో 2 నెంబర్స్ యొక్క రేషియో ఎంత? 2:3 అన్నాడు. వాటి కసాకి ఎంత ఇచ్చాడు? 48 ఇచ్చాడు. అయితే ఆ నెంబర్స్ యొక్క సమ్ ఎంతో మనం కనుక్కోవాలి. మన రేషియో ప్రకారమే ప్రాబ్లం సాల్వ్ చేద్దాం. 2, 3 ఏ నెంబర్స్ ఇవి? కోప్లెన్ నెంబర్స్ కదా. LCM ఏమవుతుంది? యాజ్ పర్ రేషియో 6 parts అవుతుంది. ప్రాబ్లం ప్రకారం ఎంత ఉంది? 48 ఉంది. 1 part ఎంత ఉంది? 6 48. 1 part 8 అయితే 2 parts ఎంత? 16. 3 parts ఎంత? 24. వాటి యొక్క సమ్ కావాలి మనకి. సమ్ ఎంత వస్తుంది? 40. ఆప్షన్ ఏ ఈజ్ కరెక్ట్. ఇది ఎప్పుడు అడిగాడు? ALP టెక్నీషియన్ 2019లో అడిగిన క్వశ్చన్. నెక్స్ట్ ఫైండ్ ద లీస్ట్ కామన్ మల్టిపుల్ ఆఫ్ 48 and 54. 48 54 యొక్క కసా కనుక్కోవాలి. చూడండి 48 54 మ్యాక్సిమం క్వశ్చన్స్లో పెద్ద పెద్ద వాల్యూస్ ఉన్నప్పుడు వాటి యొక్క 100% వాటి యొక్క హైయెస్ట్ కామన్ ఫ్యాక్టర్ బయటికి తీయండి. అలా వచ్చే విధంగానే క్వశ్చన్స్ అడుగుతున్నాడు. ఇందులో మనకి హైయెస్ట్ కామన్ ఫ్యాక్టర్ ఏముంది? 6 ఉంది కదా. 6 8 48, 6 9 54. 8 9 ఏ నెంబర్స్ ఇవి? కోప్లెన్ నెంబర్స్. అప్పుడు LCM ఎంత వస్తుంది? వీటి యొక్క ప్రొడక్టే కదా. 8 × 9 × 6. ఈ మొత్తాన్ని మనం మల్టిప్లై చేయాలి. 9 ఎంత? 72 × 6. మీరు అప్రాక్సిమేట్గా చూడండి, 70 × 4 70 × 6 ఎంత? 420. అంటే 400 కంటే ఎక్కువ ఉండాలి. 400 కంటే ఎక్కువ ఏముంది? ఓన్లీ ఆప్షన్ డి ఈజ్ కరెక్ట్. లేదనుకుంటే 6 2 12, 42,
43 432 ఇలా మల్టిప్లై చేయాల్సి వస్తాయి. ఒక్కోసారి అప్రాక్సిమేట్ చూడాలి. ఏదైనా సరే మనం ఆప్షన్ని బేస్ చేసుకొని మనం క్యాలిక్యులేషన్ చేయాలి. నెక్స్ట్ వన్, వాట్ ఈస్ ద హెచ్సిఎఫ్ ఆఫ్ 275 305 308 275కి 308కి మనం గసాబా కనుక్కోవాలి. డిఫరెన్స్ చూడండి, 8లో నుంచి 5 పోతే 3, 10లో నుంచి 7 పోతే 3. అయితే 33 అన్నా రావాలి, లేదనుకోండి 33 యొక్క ఫ్యాక్టర్స్ అన్నా రావాలి. ఇది ఇంకా చాలా ఈజీ. మీరు ఆప్షన్స్ అబ్జర్వ్ చేయండి. ఆప్షన్ ఏ 33 యొక్క ఫ్యాక్టరా? కాదు. ఆప్షన్ బి 33 యొక్క ఫ్యాక్టరా? కాదు. ఆప్షన్ సి 33 యొక్క ఫ్యాక్టరా? ఫ్యాక్టరే. ఆప్షన్ డి 33 యొక్క ఫ్యాక్టరా? కాదు. ఇంకా డైరెక్ట్గా ఏమవుతుంది? ఆప్షన్ సి ఈజ్ కరెక్ట్. ఆన్సర్ ఏమవుతుంది? ఆప్షన్ సి ఈజ్ కరెక్ట్. నెక్స్ట్ వన్, హెచ్సిఎఫ్ ఆఫ్ 2 నెంబర్స్ ఈజ్ 9 అండ్ దేర్ ఎల్సిఎం ఈజ్ 252. సమ్ ఆఫ్ ది నెంబర్స్ అడిగాడు. ఇందాక ఒక పాయింట్ చెప్పాను ఆల్రెడీ. 2 నెంబర్స్ యొక్క హెచ్సిఎఫ్ అనేది హెచ్ అయితే ఆ నెంబర్స్ ఏమవుతాయి మనకి? హెచ్ఎక్స్ కామా హెచ్వై అవుతుంది. అదే ఎల్సిఎం ఏమవుతుంది? హెచ్ ఇంటూ ఎక్స్ వై. ఇప్పుడు ఏమన్నాడు? 2 నెంబర్స్ యొక్క హెచ్సిఎఫ్ ఎంత? 9 అన్నాడు. ఆ నెంబర్స్ ఏమవుతాయి? హెచ్సిఎఫ్ అనేది 9 అయితే ఆ నెంబర్స్ ఏమవుతాయి? 9x, 9y, వేర్ x, y ఆర్ కో ప్రైమ్ నెంబర్స్. ఆ నెంబర్స్ ఏమి ఉండాలి? కో ప్రైమ్ నెంబర్స్ ఉండాలి. దీని యొక్క ఎల్సిఎం ఏమవుతుంది? 9 ఇంటూ xy. ప్రాబ్లం ప్రకారం ఎల్సిఎం ఎంత ఇచ్చాడు? 252. 9 ఎన్నిసార్లు పోతుంది చూడండి. 9 2 18, ఇంకా 7 ఉంది. 9 8 ఎంత? 72. ఇప్పుడు వీడి యొక్క ఫ్యాక్టర్స్ మనకి ఎలా రావాలి? కో ప్రైమ్ నెంబర్స్గా రాయాలి. ఫ్యాక్టర్స్ రాయండి. 1 ఇంటూ 28, నెక్స్ట్ 2 ఇంటూ 14, 3తో పోతుందా? పోదు. 4 7 28, నెక్స్ట్ 6తో పోదు. మళ్ళీ సేమ్ 7 4 14 2 సేమ్ వచ్చింది. నెక్స్ట్ 214 హైయెస్ట్ కామన్ ఫ్యాక్టర్ ఎంత ఉంది? 2 ఉంది. ఇది కూడా కోప్రైమ్ నెంబర్ కాదు. 4 7లో కామన్ ఫ్యాక్టర్స్ ఏమైనా ఉన్నాయా? కామన్ ఫ్యాక్టర్స్ ఏమి లేవు కాబట్టి ఇవి కోప్రైమ్ నెంబర్స్ అవుతాయి. అప్పుడు ఆ నెంబర్స్ ఏమవుతాయి? ఇదేమో ఎక్స్, ఇది వై. ఓకే, వీటి యొక్క సమ్ కావాలి మనకి. 9x ప్లస్ 9y దట్ ఈజ్ ఈక్వల్ టు 9 ఇంటూ ఎక్స్ ప్లస్ వై. ఎక్స్ ప్లస్ వై వాల్యూ ఎంత? 4 + 7 11 కదా. 9 ఇంటూ 11 దట్ ఈజ్ ఈక్వల్ టు 99. ఆప్షన్ బి ఈజ్ కరెక్ట్. నెక్స్ట్ క్వశ్చన్, ఫైండ్ ద లోయెస్ట్ కామన్ మల్టిపుల్ ఆఫ్ 56 అండ్ 50. 56 మరియు 50కి కసాగి ఎంతో మనం ఫైండ్ అవుట్ చేయాలి. ఫస్ట్ ఏం చేస్తారంటే వీటిలో కామన్ ఫ్యాక్టర్ బయట తీయండి. 2 కదా ఉంది. 2 తీసుకొస్తే 2 4 216 2 25. ఈ 2 నెంబర్స్ ఏంటిది? కోప్రైమ్ నెంబర్స్. ఇవి కోప్రైమ్ నెంబర్స్ అయితే వీటి యొక్క ఎల్సిఎం ఏమవుతుంది? ప్రొడక్టే కదా. 28 ఇంటూ 25 ఇంటూ ఇంకేమి మిగిలింది? 2 కదా. సో 25 ఇంటూ 2 ఎంత? 50. 0 ఇంకా 5తో మల్టిప్లై చేయండి. 5 8 ఎంత? 40. 5 2 ఎంత? 10. 4 14. ఆప్షన్ సి ఈజ్ కరెక్ట్. దీంతో ఏఎల్పిలో అడిగిన ఎల్సిఎం అండ్ హెచ్సిఎఫ్ క్వశ్చన్స్ అనేవి క్లియర్గా మొత్తం ఎక్స్ప్లెయిన్ చేశాను. చూడండి, మన టాపిక్గా నేర్చుకునేటప్పుడు ఏమో చాలా మోడల్స్ వస్తాయి. అదే టు ద పాయింట్ ఎగ్జామ్లో అడిగిన క్వశ్చన్స్ తీసుకుంటే కొన్ని మోడల్స్ మాత్రమే వస్తాయి. మీరు కంప్లీట్ క్యాలిక్యులేషన్, కంప్లీట్ టాపిక్ నేర్చుకోవాలనుకుంటే మాత్రం దయచేసి ఆర్ఆర్బి మ్యాథ్స్ సిరీస్ ఉంది, రైల్వే ఫ్రీ బ్యాచ్, అది కంప్లీట్గా వీడియోస్ చూడండి. ఇదేంటంటే ప్రాక్టీస్ సిరీస్ కోసం బాగా యూజ్ అవుతుంది. టు ద పాయింట్ ఎగ్జామ్ ఓరియంటెడ్ సిరీస్ అనమాట. సో ఈ 60 days మ్యారథాన్ సిరీస్ అనేది కంప్లీట్గా ఇలాగే కంటిన్యూ అవుతూనే ఉంటుంది. ఈ సిరీస్ని మీరు కంప్లీట్గా యూజ్ చేయండి. ఎగ్జామ్లో మీకు తప్పకుండా మంచి స్కోరింగ్ వస్తుంది. ఈ వీడియో మీకు ఉపయోగపడితే లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్ ఎవరైనా సరే రైల్వే ఎగ్జామ్స్కి ప్రిపేర్ అవుతున్నట్లయితే మన వీడియోస్ వాళ్ళకి షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.